మన్మధుడు దహనమయ్యాక పార్వతీదేవి హిమవత్ పర్వతం నుండి తన ఇంటికి తిరిగి వెళ్తుంది. అక్కడ జరిగిందంతా తన తండ్రి హిమవంతుడికి చెప్తుంది. అది విని హిమవంతుడు కూడా బాధపడతాడు. శివుణ్ణి పొందాలి అంటే అందం, ఐశ్వర్యం మాత్రమే ఉంటే సరిపోదు. భక్తి, త్యాగం, చంచలమైన మనసు కూడా ఉండాలి అని గ్రహించిన పార్వతీదేవి కఠోర తపస్సు చేయాలని నిర్ణయించుకుంటుంది. ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పిన వెంటనే తన పట్టు వస్త్రాలను, బంగారు ఆభరణాలను, కిరీటాన్ని తీసి పక్కన పెట్టి నారచీరలు కట్టుకొని రుద్రాక్షలు ధరించి జుట్టును ముడివేసుకుంటుంది. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని ఒక సన్యాసిలాగా తపస్సు చేయడానికి ఒంటరిగా అడవికి బయలుదేరుతుంది. ఆమె తపస్సు చేయడానికి అడవికి వెళ్తుంటే అది చూసి తల్లి మేనకాదేవి తట్టుకోలేకపోతుంది. వద్దు తల్లి, అంత కఠినమైన తపస్సు నీ సున్నితమైన శరీరం తట్టుకోలేదు, వెళ్ళొద్దు అని ప్రతిమలాడుతూ ఉమా అని అరుస్తుంది. ఉమా అంటే వద్దు అని అర్థం. అందుకే పార్వతీదేవికి ఉమా అనే పేరు కూడా ఉంటుంది. అలా రాజభోగాలను అన్ని వదిలి అరణ్యంలోకి అడుగుపెట్టిన పార్వతీదేవి గౌరీ శిఖరం అనే ప్రదేశాన్ని ఎంచుకుంటుంది. మొదట ఆమె ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసి తన చేతులతో ఒక మట్టి శివలింగాన్ని తయారు చేస్తుంది. ఆమె దినచర్య చాలా కఠినంగా ఉండేది. ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి మంచుగడ్డల్లాంటి నది నీటిలో చన్నీటి స్నానం చేసి ఆ శివలింగానికి పూజ చేసేది. మొదట్లో ఆమె అడవిలో దొరికిన పండ్లు, కాయలు తిని ఆకలి తీర్చుకునేది. పులి, సింహం లాంటి క్రూర మృగాలు ఆమె చుట్టూ తిరుగుతున్నా ఆమెలోని తపోశక్తికి అవి శాంతించి ఆమెకు కాపలాగా మారాయి. కాలం గడుస్తున్న కొద్దీ ఆమె తపస్సు మరింత కఠినంగా మారింది. వేసవి కాలంలో తన చుట్టూ 4 వైపులా పెద్ద మంటలు వేసుకొని పైన మండుతున్న సూర్యుడి వైపు చూస్తూ నిలబడేది. వర్షాకాలంలో రాయి మీద కూర్చొని వర్షానికి తడిచేది. చలికాలంలో గొంతులోతు చన్నీళ్లలో నిలబడేది. రాను రాను ఆమె పండ్లు తినడం మానేసి కేవలం నీళ్లు, ఆ తర్వాత ఎండుటి ఆకులు తినడం మొదలు పెట్టింది. చివరికి శివధ్యానంలో పడి ఆ ఆకులు కూడా తినడం మానేసింది. ఆహారం లేక శరీరం చిక్కిపోయినా ఆమె ముఖంలో మాత్రం కోటి సూర్యుల తేజస్సు వెలిగిపోయేది. ఆకులు కూడా తినని ఆ పరిస్థితిని చూసి లోకం ఆమెను అపర్ణ అని పిలిచింది. ఆ తపోజ్వాల వేడికి ముల్లోకాలు కంపించడం మొదలయ్యాయి. పార్వతీదేవి కఠిన తపస్సును మెచ్చిన శివుడు ఆమె ప్రేమ కేవలం ఆకర్షణనా లేకపోతే నిజమైన భక్త అని పరీక్షించాలి అనుకున్నాడు. అందుకోసం ఆయన తన నిజ రూపాన్ని దాచుకొని ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషం ధరించి పార్వతీదేవి తపస్సు చేసే ప్రదేశానికి వచ్చాడు. చేతిలో దండం, గొడుగు పట్టుకొని వణుకుతున్నట్లు నటిస్తూ ఆమె దగ్గరకు వెళ్ళాడు. ఆయన్ని చూసి పార్వతీదేవి అతిథి సత్కారాలు చేస్తుంది. అతిథి సత్కారాలు చేసిన పార్వతీదేవిని చూసి, ఓ సుకుమారి, నువ్వు రాజకుమారివి, ఎవరి కోసమని ఇంత కఠిన తపస్సు చేస్తున్నావు? నీకు తగిన వరుడు ఇంద్రుడా లేక విష్ణువా అని అడిగాడు. దానికి పార్వతీదేవి, నేను ఆ పరమశివుడిని పతిగా పొందడానికి ఈ తపస్సు చేస్తున్నాను అని బదులిచ్చింది. ఆ మాట వినగానే ఆ వృద్ధ బ్రాహ్మణుడు పక్కపక్క నవ్వాడు. హేళనగా మాట్లాడుతూ, శివుడి కోసం తపస్సా? అయ్యో అమాయకురాలా, వాడికి ఇల్లు లేదు, వాకిలి లేదు, శ్మశానంలో బూడిద పూసుకొని తిరుగుతూ ఉంటాడు, మెడలో భయంకరమైన పాములను వేసుకుంటాడు, దిక్కులే వాడికి బట్టలు, అతడికి కులం లేదు, గోత్రం లేదు, రూపం లేదు, ఐశ్వర్యం లేదు, అమంగళ స్వరూపుడు. అలాంటి బిచ్చగాడు నీకు భర్తగా కావాలా? వదిలే తల్లి, వేరే ఎవరినైనా పెళ్లి చేసుకో అని శివుడిని ఇష్టం వచ్చినట్టు నిందించాడు. తన ప్రాణనాథుడిని నిందిస్తుంటే పార్వతీదేవి భరించలేకపోయింది. ఆమె కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. చాలు ఆపు, శివుడి తత్వం తెలియని అజ్ఞానివి నువ్వు. ఆ మహాదేవుడిని నిందించడం మహాపాపం, ఆ నిందను వినడం కూడా పాపమే. ఇంకొక మాట మాట్లాడితే నీ నాలుక కోసేస్తాను, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో, లేదంటే నేనే వెళ్ళిపోతాను అని ఆవేశంగా అక్కడ నుండి వెళ్ళబోతూ ఉంటుంది. ఆమె కోపం, ఆ నిష్కలమైన ప్రేమను చూసి శివుడి మనస్సు కరిగిపోతుంది. వెంటనే ఆయన తన నిజ రూపంలోకి మారి, ఓ పార్వతి, నీ ప్రేమకు తపస్సుకు నేను ఓడిపోయాను, ఇకపై నేను నీకు దాసుడిని అని ఆమె చెయ్యి పట్టుకున్నాడు. ఆ క్షణమే పార్వతీదేవి కోపం కరిగిపోయి సిగ్గుతో తల వంచుకుంటుంది. శివుడు పార్వతీదేవికి మాట ఇచ్చిన తర్వాత అధికారికంగా పెళ్లి సంబంధం మాట్లాడటానికి సప్త ఋషులను మరియు అరుంధతి దేవిని హిమవంతుడి దగ్గరకు పంపించాడు. హిమవంతుడు, మేనకాదేవి వారిని చూసి
సాదరంగా ఆహ్వానించారు. ఋషులు శివుడి గొప్పతనాన్ని, పార్వతీ తపస్సు ఫలాన్ని వివరించి ఈ పెళ్లి ముల్లోకాలకు శ్రేయస్కరమని ఒప్పించారు. హిమవంతుడు కూడా సంతోషంగా తన కూతురిని శివుడికి ఇవ్వడానికి అంగీకరించాడు. పెళ్లికి ముహూర్తం నిశ్చయమైంది. ఆ రోజు హిమాలయాలు దేదీప్యమానంగా వెలిగిపోయాయి. పార్వతీదేవిని పెళ్లి కూతురుగా లక్ష్మీదేవి, సరస్వతీదేవి స్వయంగా అలంకరించారు. శివుడు పెళ్లి కొడుకుగా తన భక్తుడైన నందిని అధిరోహించి ఒక పక్క దేవతలు, మరో పక్క భూతగణాలు, ప్రమదగణాలు కొలుస్తుండగా తరలివచ్చాడు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు పార్వతీదేవికి అన్నయ్యగా వ్యవహరించి ఆమె చేతిని శివుడి చేతిలో పెట్టి కన్యాదానం చేశాడు. బ్రహ్మదేవుడు పురోహితుడుగా ఉండి వేద మంత్రాల సాక్షిగా పెళ్లి జరిపించాడు. శివుడు పార్వతి మెడలో మాంగళ్యం కట్టగానే ముల్లోకాలలో ఆనందం వెళ్లి విరిసింది. అలా వారిద్దరూ ఒక్కటయ్యారు. అసలు శివపార్వతుల కళ్యాణం లాంటి గొప్ప వైభవం ఈ లోకంలోనే మరల జరగదు. ఇక ఇక్కడ నుండి కథ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి శివపురాణం వర్షన్, 2 వాల్మీకి రామాయణం వర్షన్. ఈ 2 ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. శివపురాణం ప్రకారం తారకాసురుడు ముల్లోకాలను పట్టి పీడిస్తున్నాడు. తారకాసురుడి సంహారం కేవలం శివపార్వతుల సంతానం వల్లే సాధ్యమని బ్రహ్మదేవుడు వరమిచ్చాడు. అయితే వివాహం జరిగిన తర్వాత శివపార్వతులు కైలాసంలోని తమ ఏకాంత మందిరంలోకి వెళ్లి 1000 దివ్య సంవత్సరాలు గడిచినా బయటికి రావట్లేదు. ఇటు తారకాసురుడి అరాచకాలు మితిమీరిపోయి స్వర్గలోకమంతా అల్లకల్లోలమవుతుంది. అప్పుడు ఇంద్రుడు, బృహస్పతి తదితర దేవతలు తీవ్ర ఆందోళనలో పడతారు. ఇంకొన్నాళ్ళు ఇలాగే వేచి చూస్తూ ఉంటే ఆ శివపార్వతులకు బిడ్డ పుట్టేలోపే ఆ తారకాసురుడు ముల్లోకాలను నాశనం చేస్తాడు. కాబట్టి ఆ బిడ్డ ఇప్పుడే పుట్టాలి, శివుడి తేజస్సు వెంటనే బయటికి రావాలి అని వారు నిశ్చయించుకుంటారు. లోక కళ్యాణం కోసం ప్రాణభయంతో దేవతలందరూ కలిసి శివుడి ఏకాంతాన్ని భంగం చేయడానికి సిద్ధపడతారు. అందుకోసం అగ్నిదేవుడిని లోపలికి పంపారు. అగ్నిదేవుడి ప్రవేశంతో శివపార్వతుల ఏకాంతం భగ్నమవుతుంది. అప్పుడు శివుడు బయటికి రాగా ఆయన నుండి స్థలించిన అమోఘమైన తేజస్సును భూమి భరించలేదని గ్రహించి శివుడు దానిని నేరుగా అగ్నిదేవుడి చేతుల్లోకి విడుస్తాడు. తరువాత అగ్నిదేవుడు దానిని తన నోటిలోకి వేసుకుంటాడు. అయితే తమ ఏకాంతానికి భంగం కలిగించి తనకు దక్కాల్సిన మాతృత్వాన్ని దూరం చేశారన్న కోపంతో పార్వతీదేవి, మీ స్వార్థం కోసం నా పుత్ర ఆనందాన్ని అడ్డుకున్నారు, కాబట్టి ఇకపై దేవతలందరికీ సంతానం కలగదు అని శపిస్తుంది. అలాగే తన శరీరంలోకి చేరాల్సిన తేజస్సును అగ్నిదేవుడు మింగేశాడు. కాబట్టి నీవు సర్వభక్షుడివి అవ్వుగాక, అంటే మంచి చెడు తేడా లేకుండా అన్నింటినీ తినేవాడివి అవుతావు అని అగ్నిదేవుడిని శపిస్తుంది పార్వతీదేవి. ఆ తర్వాత ఆ తేజస్సును భరించలేక అగ్నిదేవుడు దానిని గంగలోకి వదిలిపెట్టేస్తాడు. ఇక రెండవది వాల్మీకి రామాయణం బాలకాండ ప్రకారం వివాహమైన తర్వాత పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంలో విహరిస్తున్నారు. 100 దివ్య సంవత్సరాలు పూర్తయినా సరే వాళ్ళు మాత్రం బయటికి రావట్లేదు. అప్పుడు దేవతలకి ఒక ఆలోచన వస్తుంది. పార్వతీదేవి జగన్మాత, ఆమె శక్తికి ప్రతిరూపం. శివుడు జగత్పిత, ఆయన స్వయం ప్రకాశిత జ్యోతి స్వరూపుడు. ఒకరు మహాశక్తి, మరొకరు మహా అగ్ని. ఆ శక్తి, ఈ తేజస్సు రెండు కలిస్తే పుట్టబోయే బిడ్డని ఈ బ్రహ్మాండం అసలు భరించగలదా అని భయపడ్డారు. ఆ భయంతో అందరూ కలిసి కైలాసానికి వెళ్లి శివుణ్ణి ప్రార్థించారు. ఓ దేవదేవ అని ప్రార్థించగా సరిగ్గా అదే సమయంలో పార్వతీదేవితో ఏకాంతంలో ఉన్న శివుడు ఆ దేవతల పిలుపు వినగానే బయటికి వచ్చి వారి ముందు ప్రత్యక్షం అవ్వగానే దేవతలందరూ ఆయనకి నమస్కరించి, దేవదేవ పరమశివ, నీవు పార్వతీదేవితో కలిసి ఏకాంతంలో దివ్య క్రీడను అనుభవిస్తున్నావు. మీ ఇద్దరికి బిడ్డ పుడితే ఆ తేజస్సును భరించడం ఈ లోకానికి సాధ్యం కాదు. మా దేవతలు కూడా తట్టుకోలేం. అందుకని మీ తేజస్సుని మీలోనే అణిచివేసి, పార్వతీదేవి తేజస్సుని తనలోనే అణిచివేసి ఒక బిడ్డకి జన్మనిచ్చి మా దేవతలకు తారకాసురుడి బాధ నుండి తప్పించే మార్గాన్ని అడిగారు. దానికి శివుడు అంగీకరించి, మీ కోరికకి ఒప్పుకుంటున్నాను. మీకు అలాంటి ఇబ్బంది ఉంటుంది అంటే నేను ఎటువంటి భూతమును సృష్టించను. నా తేజస్సుని నాలోకే అణచివేస్తాను.
కానీ ఇప్పటికే చాలా కాలంగా నేను పార్వతీదేవితో కలవడం చేత నా రేత స్థానం నుండి తేజస్సు కదిలిపోయింది. ఇప్పుడు కదిలిన తేజస్సు పడిపోతుంది. పార్వతీదేవి యందు ఆ తేజస్సుని వదిలిపెట్టొద్దు అని మీరు అంటున్నారు. మరి నా నుండి కదిలిపోయిన ఆ తేజస్సుని ఎక్కడ విడిచిపెట్టాలి? దానిని ఎవరు భరిస్తారు చెప్పండి అని శివుడు దేవతలని అడుగుతాడు. భరించడం అనేటప్పటికీ వాళ్ళకి భూమి గుర్తొస్తుంది. అందుకని వాళ్ళందరూ కలిసి ముక్తకంఠంతో భూమిని చూపించారు. మీ తేజస్సును ఈ భూమి భరిస్తుంది కాబట్టి దాని మీద వదిలేయమని శివుణ్ణి కోరుతారు. భూదేవి కూడా ఆ తేజస్సుని శివుడి వరంగా భావించి తన యందు విడిచిపెట్టడానికి ఒప్పుకుంటుంది. శివుడు దేవతల కోరిక మేరకు తన తేజస్సుని భూమి మీద వదిలిపెట్టాడు. అది భూమి అంతటా పాకేసింది. కానీ భూమి ఆ తేజస్సులోని వేడిని తట్టుకోలేకపోయింది. ఆ వేడిని తట్టుకోలేక పెద్ద పెద్ద కేకలు వేసింది. నా ఒళ్ళు మండిపోతుంది, దగ్ధమైపోతుంది. నేను ఈ శివ తేజస్సుని భరించలేకపోతున్నాను. దాని శక్తికి నేను తట్టుకోలేకపోతున్నాను. కాబట్టి నేను ఈ తేజస్సుని విడిచిపెట్టేస్తాను. మరి దీనిని దేనిలోకి విడిచిపెట్టాలి అని భూదేవి అడిగింది. అప్పుడు దేవతలందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని, ఒళ్ళు మండిపోతుంది, తట్టుకోలేను అన్నావు కాబట్టి ఎవడు అయితే మంటని మండిస్తాడో వాడి యందు విడిచిపెట్టు అన్నారు. అంటే అగ్నిదేవుడిలో వదిలేయమన్నారు. దాంతో భూదేవి ఆ తేజస్సును అగ్నిదేవుడిలోకి విడిచిపెడుతుంది. ఇదంతా రెప్పపాటు కాలంలో జరిగిపోతుంది. భూమి అంతటా పెద్ద పెద్ద అరుపులు, కేకలు, ప్రార్థనలు వినిపిస్తున్నాయి. తమ ఏకాంతం నుండి హడావిడిగా బయటికి వెళ్లిన శివుడు ఇంకా లోపలికి రాకపోవడంతో పార్వతీదేవికి అనుమానం వచ్చి ఆమె బయటికి వచ్చి చూస్తుంది. అక్కడ శివుడు, దేవతలు అందరూ ఆశ్చర్యంలో ఉంటారు. ఏం జరిగింది అని ఆ దేవతలను అడగగా వాళ్ళు ఇలా చెప్తారు. మేమందరం మీ ఇద్దరి తేజస్సు మీలో కలవకుండా ఒక బిడ్డని ప్రసాదించమని కోరుకున్నామమ్మా. అందుకని శివుడు తన తేజస్సుని భూమిలోకి విడిచిపెట్టాడు. భూమి తట్టుకోలేక అగ్నిలోకి విడిచిపెట్టింది అని చెప్పారు. అది విన్న పార్వతీదేవి హృదయం ముక్కలైంది. ఎందుకంటే ఏ ఆడదైనా అమ్మ కావద్దు అంటే ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు కదా. అలా ఎర్రబడిన కళ్ళతో పార్వతీదేవి, అసలు మీరు అక్కర్లేని విషయంలో జోక్యం చేసుకున్నారు. మీరు చెప్పకూడని మాట చెప్పారు. నన్ను తల్లిని కావద్దు అని శాసించారు. నా యందు బిడ్డలు పుట్టకూడదు అని వరం అడిగారు. నా యందు ప్రవేశపెట్టాల్సినటువంటి శివ తేజస్సుని భూమి యందు ప్రవేశపెట్టేలా చేశారు. కాబట్టి నేను మీకు శాపం ఇస్తున్నాను. ఇక నుండి మీ భార్యల వలన మీకు సంతానం కలగకుండు కాక అని శపించింది. అప్పటికే దేవతల సంఖ్య 33 కోట్లు ఉండేది. ఆ రోజు నుండి దేవతలకు సంతానం ఉండదు కాబట్టి దేవతల సంఖ్య ఎప్పటికీ 33 కోట్లగానే మిగిలిపోయింది. అలా పార్వతీదేవి కోపం దేవతలకి శాపంగా మారింది. ఇక ఇప్పుడు ఆమె కోపం భూదేవి మీదకు మళ్ళింది. నువ్వు స్త్రీవి కదా, నా భర్త యొక్క తేజస్సును నేను స్వీకరించాల్సింది, అలాంటిది నువ్వు ఎలా స్వీకరించావు అని ఆవిడ్ని కూడా శపించింది. ఇక నుండి నువ్వు ఒక్క రూపంతో ఉండవు. భూమి అని పిలువబడిన నీకు అనేక స్థితి కలుగుతుంది. ఒక చోట నల్ల నేల, మరో చోట ఎడారి, మరో చోట పంట పండే నేల, ఇలా నువ్వు రకరకాలుగా మారిపోతావు. అంతేకాదు నీ భర్త కాని తేజస్సును నువ్వు పుచ్చుకున్నావు గనుక ఇక నుండి నీకు ఎంతమంది భర్తలో లెక్క ఉండరు. అలాగే నీ కొడుకులందరూ నీకు భర్తలవుతారు అని శపించింది. దీని అర్థం ఏంటంటే భూమిని పాలించిన వాళ్ళందరూ భూపతులు అవుతారు. ఆ రాజుల తర్వాత వాళ్ళ కొడుకులు కూడా రాజులు అవుతారు. అప్పుడు వాళ్ళు కూడా భూపతులే అవుతారు. అలా కొడుకులు కూడా భర్తలు అవుతారు. ఇది పార్వతీదేవి భూదేవికి ఇచ్చిన శాపం. అలా మనకి శివ పురాణంలో ఒక వర్షన్, వాల్మీకి రామాయణంలో ఒక వర్షన్ ఉంటుంది. ఇక ఇక్కడ నుండి స్టోరీ కామన్. ఇక తేజస్సు విషయానికి వస్తే ఆ దివ్య తేజస్సును భూమి నుండి అగ్నిదేవుడు తన చేతుల్లోకి తీసుకోగానే అగ్నిదేవుడి శరీరంలోని కాంతులు తగ్గిపోయి విపరీతమైన వేడికి ఆయన శరీరం నల్లగా పొగలు కక్కుతూ మాడిపోతుంది. ఆయన ఆ బాధను భరించలేక పరుగులు తీశాడు. ఆ శక్తిని మోయడం అగ్నిదేవుడి వల్ల అవ్వలేదు. అది అగ్ని కన్నా 1,000,000 రెట్లు వేడిగా ఉంది. అగ్నిదేవుడి శరీరం కాలిపోతుంది. ఆ వేడిని చల్లార్చగలిగే శక్తి ఒక్క గంగాదేవికే ఉందని అగ్నిదేవుడు గ్రహించాడు. వెంటనే హిమాలయాల్లో ప్రవహిస్తున్న గంగమ్మ దగ్గరకు వెళ్లి, గంగామాత
ఈ లోక కళ్యాణం కోసం ఈ శివ తేజస్సును నువ్వు స్వీకరించు, నా వల్ల కావడం లేదు అని చెప్పగా గంగాదేవి ఒప్పుకుంటుంది. అగ్నిదేవుడు ఆ మండుతున్న తేజస్సును గంగలోకి జారవిడిచాడు. భగభగమంటూ ఆ తేజస్సు నీటిని తాకగానే చల్లని గంగా నది ఆ తేజస్సు వేడికి ఒక్కసారిగా మరిగిపోతుంది. నదిలో నుంచి దట్టమైన పొగలు వచ్చాయి. నీటిలోని చేపలు, మొసళ్ళు వేడికి తట్టుకోలేక గట్టు మీదకి ఎగిరాయి. గంగాదేవి, శంకర, అగ్నిదేవుడిని కాల్చిన ఈ శక్తి నా నది గర్భాన్ని కూడా మరిగిచ్చేస్తోంది. నేను దీనిని ఎక్కువసేపు భరించలేను అని తల్లడిల్లిపోయింది. అయినా సరే ఆ వేడిని భరిస్తూనే ప్రవాహంతో పాటు ఆ తేజస్సును ముందుకు తీసుకువెళ్ళింది. హిమాలయాలకు దూరంగా శరవణ అనే ఒక అందమైన మడుగు ఉంది. అక్కడ నీళ్ళల్లో దట్టమైన రెల్లుగడ్డి దట్టంగా పెరిగి ఉంది. ఆ రెల్లుగడ్డికి సహజంగానే చల్లదనాన్ని ఇచ్చే ఒక గుణం ఉంటుంది. అగ్నిదేవుడి సలహా మేరకు గంగమ్మ ఆ తేజస్సును నెమ్మదిగా ఆ రెల్లు పొదల్లోకి నెట్టింది. ఆ తేజస్సు గంగాదేవి నుండి విడిపోయి ఆ రెల్లు గడ్డి మీద పడుతుంది. అక్కడ ఒక ఆశ్చర్యం జరుగుతుంది. అంత వేడిగా ఉన్న తేజస్సు ఆ రెల్లు పొదల్లో పడగానే చల్లగా చల్లబడిపోతుంది. ఆ తేజస్సులోంచి అగ్ని ఎలా అయితే ఎర్రటి కాంతితో ఉంటుందో అటువంటి కాంతితో మొట్టమొదట భూమిపై బంగారం పుట్టింది. ఆ గడ్డి చెట్లు అన్నీ ఒక్కసారిగా బంగారు రంగులో మెరిసిపోయాయి. తర్వాత వెండి పుట్టింది. ఆ తర్వాత రాగి, ఇనుము పుట్టాయి. వాటి తర్వాత తగరము, సీసము పుట్టాయి. ఇలా ఆ తేజస్సు నుండి రకరకాల లోహాలు అయితే వచ్చాయి, కానీ పిల్లవాడు మాత్రం కనపడట్లేదు. దాంతో దేవతలందరూ దిగులు ముఖాలు వేసుకొని ఆ పైనుంచి చూస్తున్నారు. ఇంతలో ఆ రెల్లు దెబ్బల్లో నుంచి ఆ తేజస్సు 6 ముక్కలుగా విడిపోయింది. 6 ముక్కలు కాస్త అక్కడ ఉన్న 6 అందమైన తామర పూల మీద పడ్డాయి. ఎప్పుడైతే ఆ తేజస్సు ఆ తామర పూలను తాకిందో వెంటనే ఆ 6 తామర పూల నుండి 6 పసిపిల్లల్లాగా రూపాంతరం చెందింది. చివరికి శివపుత్రులు జన్మించారు. దేవతలందరూ తమ బాధలు తీరాయని పొంగిపోయారు. ఆకాశంలో బ్రహ్మాండమైన కాంతులు మెరిసిపోతూ ఉండగా వారిలో ఒక పిల్లవాడు పాల కోసం ఏడ్చాడు. అదే సమయంలో ఆకాశ మార్గంలో వెళ్తున్న 6 కృత్తికలు ఆ పిల్లవాడిని చూసి వాడి ఏడుపు విన్నారు. ఈ కృత్తికలు సప్తర్షుల భార్యలు. ఒక కథనం ప్రకారం వీళ్ళు మొత్తం 7 ఉండేవారు. కానీ అరుంధతి తప్ప మిగిలిన 6 కృత్తిక నక్షత్రాలుగా మారిపోయారు. ఈ 6 ఆకాశంలో కృత్తిక నక్షత్రంగా వెలుగుతూ ఉంటారు. వీరు చాలా పవిత్రమైన వారు మరియు మాతృత్వానికి ప్రతీకలు. అలా ఆ కృత్తికలు ఆ పిల్లాడి ఏడుపు విని అక్కడికి రాగా ఆ అందమైన పిల్లలను చూడగానే వారికి పాలు ఇవ్వాలనిపించింది. ఈ పిల్లలు మా వాళ్ళు అంటూ పోటీపడి మరి 6 తల్లులు ఆ 6 పిల్లలను ఎత్తుకొని పాలిచ్చారు. కృత్తికలు ఆ పిల్లలకి పాలిస్తున్న విషయం తెలుసుకున్న పార్వతీదేవి శివుడితో కలిసి ఆ శరవణ మడుగు దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చింది. ఒడ్డున నిలబడి చూసేసరికి 6 తామర పూల మీద 6 అద్భుతమైన తేజస్సు ఉన్న పసిపిల్లలు కనిపించారు. ఒకేసారి 6 చూడగానే పార్వతీదేవికి మాతృత్వం పొంగిపోయింది. కానీ ఎవరిని ముందు ఎత్తుకోవాలి, ఎవరిని దగ్గరికి తీసుకోవాలి అని అర్థం కాలేదు. ఆమెకు అందరూ తన బిడ్డలే, ఎవరిని వదులుకోలేదు. పట్టరాని ప్రేమతో ఆ నీళ్ళల్లోకి దిగి నాయనలారా అంటూ 2 చేతులు చాచి 6 పిల్లలను ఒకేసారి దగ్గరకు తీసుకుని గట్టిగా తన గుండెకు హత్తుకుంది. సాక్షాత్తు ఆదిపరాశక్తి అయిన పార్వతీదేవి స్పర్శ తగలగానే ఆ 6 వేరు శరీరాలు ఒక్కటయ్యాయి. ఆమె కౌగిలిలో ఆ 6 కలిసిపోయి ఒకే శరీరంగా మారారు. కానీ 6 ముఖాలు మరియు 12 చేతులు మాత్రం అలాగే ఉండిపోయాయి. అందుకే ఆ పిల్లవాడికి షణ్ముఖుడు అనే పేరు వచ్చింది. కానీ ఆ రూపం యుద్ధానికి, శత్రువులను భయపెట్టడానికి గొప్పగా ఉంటుంది. కానీ పార్వతీదేవి ఒక తల్లి. ఆమె తన బిడ్డ నుదిటి మీద ముద్దు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు 6 తలలు ఉంటే ఎక్కడ ముద్దు పెట్టుకోవాలో అర్థం కాలేదు. అందుకని ఆ పిల్లాడిని ఆమె ప్రేమగా ఇలా అడిగింది, నాయనా, నీ ఈ విశ్వరూపం అద్భుతం, కానీ నా ముద్దుల కొడుకుగా నిన్ను చూడాలనుకుంటున్నాను. నీ సౌందర్యాన్ని అంతా ఒకే ముఖంలో చూపించు అని తల్లి కోరిక వినగానే ఆ బాలుడు చిరునవ్వు నవ్వి
తన 6 తలలను వెనక్కి లాక్కున్నాడు. ఒకదానిలో ఒకటి కలిసిపోయి ఒకే అందమైన ముఖంగా మారిపోయాయి. అప్పుడు ఆ బాలుడు ఈ ప్రపంచంలోని అత్యంత అందమైన బాలుడుగా కనిపించాడు. అందుకే ఆయనకు మురుగన్ అని పేరు. తమిళంలో మురుగన్ అంటే అందమైన వాడు అని అర్థం. తర్వాత పార్వతీదేవి వచ్చి ఆ పిల్లలను తన బిడ్డగా స్వీకరించినప్పుడు కృతికలు చాలా బాధపడతారు. అప్పుడు శివుడు వాళ్ళని చూసి ఈ కృతికలే తన కుమారుడిని ఎత్తుకొని పాలిచ్చారు కాబట్టి ఈ బాలుడికి కార్తికేయుడు అని పేరు. అలాగే ఈ లోకం అతన్ని మీ పేరుతోనే అంటే కార్తికేయ అనే పేరుతోనే ఎక్కువగా కొలుస్తుంది. కృతికా నక్షత్రం రోజున అతన్ని పూజిస్తే విశేష ఫలితం దక్కుతుంది అని వరం ఇచ్చాడు. అందుకే సుబ్రహ్మణ్య స్వామికి కృతికా నక్షత్రం అంటే చాలా ఇష్టం. 6 ముఖాలతో పుట్టాడు కాబట్టి షణ్ముఖుడు అని, కృతికలు పాలు తాగి బ్రతికాడు కాబట్టి కార్తికేయుడు అని, శరవణములు అంటే రెల్లు దెబ్బల్లో నుంచి పుట్టాడు కాబట్టి శరవణ భవ అని, ఎప్పుడు శుద్ధమైనటువంటి బ్రహ్మ జ్ఞానంతో ఉంటాడు కాబట్టి సుబ్రహ్మణ్యం అని, తల్లి కడుపులో నుంచి స్ఖలనమై పుట్టాడు కాబట్టి స్కందుడు అని, ఇలా ఆయన తన పుట్టుకతోనే ఇన్ని పేర్లతో వచ్చాడు. ఇది కార్తికేయుడి జననం. నెక్స్ట్ ఎపిసోడ్ లో కార్తికేయుడి బాల్యం ఎలా సాగింది, ఆయన దేవతలందరికీ సైన్యాధ్యక్షుడిగా ఎలా మారాడు, చివరికి తారకాసురుడితో ఎలా యుద్ధం చేసి అతన్ని సంహరించాడో తెలుసుకుందాం. ఈ వీడియోని మీరు మనస్ఫూర్తిగా చూసినందుకు మా ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి స్టోరీ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పురాణాలు అంటే ఇష్టం ఉన్న వారికి ఈ వీడియోలని షేర్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.